ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. 13 నెలలుగా ఆందోళన చేస్తూ ఉన్న ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ తమ గోడు పట్టించుకోవడం లేదు అని వాపోయారు విదేశీ మెడికల్ స్టూడెంట్స్. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి అని కోరుతున్న సర్కార్ రిజిస్ట్రార్ పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే పోలీసులు దాడి చేశారు అని విద్యార్థినులు కన్నీరు మున్నీరయ్యారు. వైద్యుల దినోత్సవం రోజునే అత్యంత దారుణంగా వ్యవహరించారు అని మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం విరమించేది లేదు అంటున్న విదేశీ మెడికల్ స్టూడెంట్స్ తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్ చూద్దాం. వాళ్ళు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతకాలం చైర్మన్ లేరంటూ ఇప్పుడు చైర్మన్ వచ్చినా కానీ దాదాపు 2 నెలలైనా వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరగట్లేదంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న వైద్యుల దినోత్సవం రోజున మంత్రి సత్యకుమార్ యాదవ్ను కూడా వాళ్ళు అడిగారు, మాకు రిజిస్ట్రేషన్ ఇవ్వాలంటూ వాళ్ళు కోరిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి గత 2 రోజులుగా నిరాహార దీక్ష అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి వాళ్ళని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అనుకుంటున్నారు? మేము ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇండియాలో మేము డాక్టర్స్గా అవ్వాలంటే మాకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అది పాస్ అయ్యాం. పాస్ అయిన తర్వాత మేము అందరం 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేయాలి. అది ఇక్కడే కదా ఎక్కడైనా అలానే ఉంటుంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మాకు కొన్ని రూల్స్ పెట్టింది. మీరు ఈ టైంలో గ్రాడ్యుయేట్ అయితే ఈ పరిస్థితుల వల్ల మీకు ఇన్ని ఇయర్స్ ఇంటర్న్షిప్ అని పెట్టింది. సో అందులో ఆ రూల్స్ ప్రకారం మాకు 1 ఇయర్ అలాట్మెంట్ మమ్మల్ని కౌన్సిలింగ్కి పిలిచినప్పుడు వేశారు. ఆ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తేనే మాకు ఏదన్నా ఒకటి ఉంటుంది. ఇక్కడ నీట్ పీజీ రాయాలన్నా వేరే ఏ టెస్టులు రాయాలన్నా మేము ఫర్దర్గా చదువుకోవాలన్నా మాకు ఉంటుంది. కానీ మీరు మాకు అది ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే రిజిస్ట్రార్ ప్రాబ్లం. మాకు ఏపీఎంసీ రిజిస్ట్రార్ ఒక్కరే ప్రాబ్లం. మేము ఎంతోమంది దగ్గరికి తిరిగాము. అందరూ లాస్ట్కి మాకు అందరూ ఫేవరబుల్గానే ఉన్నారు. అసలు చైర్మన్ సార్, హెల్త్ మినిస్టర్ సారే ఒప్పుకున్న ఒక విషయాన్ని రిజిస్ట్రార్ గారు ఎందుకు ఒప్పుకోలేకున్నారు? ఇంకా చాలా క్రైమ్ చేసిన వాళ్ళు రోడ్ మీద తిరుగుతున్నారండి. వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. మేము మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే మాకు అరెస్ట్ చేస్తున్నారు. అమ్మాయిలని చూడకుండా కొడుతున్నారండి. ఎక్కడి న్యాయం ఇది? మీకు కొంచెం హ్యుమానిటేరియన్స్ రైట్స్ మీకు ఉంటే మీరు చేస్తారండి. ఇంతవరకు మేము రోడ్ మీద రాము, అమ్మాయిలమండి. కొంచెం అర్థం చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి 13 నెలల నుంచి వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. 8 నెలల నుంచి వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. 1 నెల క్రితం ఇంటర్న్షిప్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ కలుపుకొని కొత్తగా కౌన్సిలింగ్ అవ్వాల్సిన వాళ్ళు, రకరకాల సమస్యలు రిజిస్ట్రార్ వల్ల ఎదుర్కొంటున్న వాళ్ళు 1500 మంది వరకు ఉన్నారండి. అందరూ కలిసి ఒక్క ఇష్యూనే కాదండి, 18 నెలల నుంచి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొత్తగా అయిపోయిన వాళ్ళు కూడా ఎగ్జామ్ ఉన్నారు. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఇప్పుడు జూలై, ఆల్మోస్ట్ 6th మంత్ రన్నింగ్. కానీ ఎగ్జామ్ అయ్యి 5 మంత్స్ అయ్యి ఇంట్లో ఖాళీగా ఉంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఎందుకు చదివాం రా అని ఒక ఖచ్చితంగా వస్తుంది. బయట సొసైటీ నుంచి టెన్షన్స్ వస్తాయి, ఇంట్లో నుంచి ప్రెజర్ ఉంటుంది. ఎవరు చెప్పినా కూడా నేను వినను, నేను రాసిందే రాజ్యాంగం, నేను చెప్పిందే ఇక్కడ చేస్తాను, నేను చెప్పిన విధంగానే మీరు వినాలి అనే పద్ధతిలో ఏపీఎంసీ రిజిస్టర్ ఐ రమేష్ గారు వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్ఎంఎం రూల్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్, వాటిని ఖచ్చితంగా అమలు చేసి మాకు సర్టిఫికేట్లు ఇస్తే మా ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా విజయవాడ దాటి వెళ్లే ప్రసక్తే లేదంటూ మెడికల్ విద్యార్థులు అయితే తేల్చి చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.